హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రిక. మీరు చూస్తున్నారు మా భద్రాచలం వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నామండి. నేను ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఆలుగడ్డలు పీలప్ చేసుకోవాలి. బంగాళదుంప షేప్ అనేది ఒడిదుడుకులు ఉంటే ఆ ఎక్సైజ్ ని కట్ చేసుకోవాలి. ఆ తరువాత మనము పీసెస్ లా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బంగాళదుంపలని కట్ చేసి తీసుకుందాం. ఇలా కట్ చేసిన ఆలు పీసెస్ ను ఇప్పుడు వాష్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి వాటర్ తీసుకొని ముందుగా 2-3 సార్లు ఆలు పీసెస్ ను కడిగి తీసుకోండి. ఇలా కడగడం వలన ఇందులో పిండి లాంటిది ఉంటే కనుక పోతుంది. దాని వలన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రంచీగా వస్తాయి. కాబట్టి నీళ్లు అనేవి వైట్ కలర్ లోకి వచ్చే వరకు కడుక్కోవాలి. దాని వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా క్రంచీగా వస్తాయి. మళ్ళీ మిక్సింగ్ బౌల్ లోకి ఐస్ గడ్డలు వేసి వాటర్ పోసి దానిలో కట్ చేసుకున్న ఆలు పీసెస్ ను వేసుకోవాలి. ఆ వాటర్ లో కట్ చేసుకున్న ఆలు పీసెస్ ను వేసుకోవాలి. ఉప్పు కూడా ఒక స్పూన్ అంతా వేసుకోవాలి. ఐస్ వాటర్ లో వేసి ఒక 10-15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవాలి. 15 నిమిషాల తరువాత డీప్ ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకోవాలి. ఆలు పీసెస్ అనేవి కూల్ అయి స్టిఫ్ గా రెడీ అవుతాయి. దాని వలన మనము ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వాటర్ తీసేసి ఒక క్లాత్ పై వేసేసి తడి అనేది ఆరిపోయే వరకు ఆరపెట్టండి. జస్ట్ దీనిపైన తడి ఆరిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కినాక ఇలా వేడెక్కిన ఆయిల్ లో ఆలు పీసెస్ ను వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆలు పీసెస్ ను ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకున్న ఆలు పీసెస్ మరీ ముద్దగా పెట్టకుండా విడివిడిగా పెట్టండి. ఇలా ఫ్రై చేసిన ఆలు పీసెస్ ను వేడి చల్లారినాక ఒక 10-15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఈ ఆలు పీసెస్ కూల్ గా ఉన్నప్పుడు ఫ్రై చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రంచీగా రెడీ అవుతాయి. కాబట్టి ఇక్కడ నేను ఆలు ఫ్రైస్ అనేవి చల్లారినాక 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాను. కూల్ గా ఉన్నప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. మనము సెకండ్ టైం ఫ్రై చేయడానికి మళ్ళీ ఆయిల్ ని వేడి చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ఫ్రెంచ్ ఫ్రైస్ ని వేసి బాగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. లైట్ గా కలర్ మారుతుంది అనేటప్పుడే వీటిని ఆయిల్ నుంచి తీసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతేనండి. ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.